వెల్కమ్ టు ఎస్విజి రోబోటిక్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. నా పేరు వి గణేష్. ఈరోజు మనం MQ3 సెన్సార్ గురించి చూద్దాం. ఈ MQ3 సెన్సార్ ద్వారా మనము ఆల్కహాల్ డిటెక్షన్ అనేది యూజ్ చేయొచ్చు. ఈ సెన్సార్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో తెలుసా? మనము డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్టింగ్లో డివైజెస్ చూసారా? ఆ డివైజెస్లో ఈ సెన్సార్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఈ సెన్సార్ మెయిన్గా మనకి ఆల్కహాల్ పర్సంటేజ్ని చూపిస్తుంది. ఎప్పుడైతే ఆల్కహాల్ అనేది డిటెక్ట్ అవుతుందో ఇందులో ఇండికేషన్స్ అనేది రావడం జరుగుతుంది. మనము అవుట్‌పుట్‌ని 2 టైప్స్‌గా మనం ఇందులో తీసుకోవచ్చు. ఎలా అంటే ఒకటి అనలాగ్ డేటా అలానే డిజిటల్ డేటా. ఇందులో మనకి 4 పిన్స్ ఉంటాయి. ఈ 4 పిన్స్‌లో ఫస్ట్ పిన్ అనేది అనలాగ్ టైప్. ఇది అనలాగ్ అవుట్‌పుట్‌ని ఇస్తుంది. సెకండ్ పిన్ అనేది డిజిటల్ అవుట్‌పుట్. సో, మనకి డిజిటల్ కావాలంటే డిజిటల్, అనలాగ్ కావాలంటే అనలాగ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ లాస్ట్ 2 పిన్ అంటే థర్డ్ పిన్ అనేది గ్రౌండ్ పిన్. మనం పవర్ సప్లై గ్రౌండ్‌కి కనెక్ట్ చేయాల్సుంటుంది. అలానే వీసీసీ ఫోర్త్ పిన్ అనేది వీసీసీ. ఇది 5 వోల్ట్స్‌తో ఆపరేట్ అవుతుంది. ఇందులో మనకి ఒక పొటెన్షియోమీటర్ అనేది ఉంటుంది. ఈ పొటెన్షియోమీటర్‌ని యూజ్ చేసి మనము రేంజ్‌ని ఇంక్రీజ్ చేయొచ్చు ఆర్ డిక్రీజ్ చేయొచ్చు. అలానే ఇందులో 2 ఎల్ఈడీస్ ఉంటాయి. ఒకటి పవర్ ఎల్ఈడీ అలానే అవుట్‌పుట్ ఎల్ఈడీ అనమాట. ఈ ఐసీని చూసారంటే ఇది ఒక కంపారేటర్ ఐసీ. MQ3 ఆల్కహాల్ సెన్సార్, ఆర్డినో యూనో, 16:2 LCD display and I2C module, single channel 5 volts relay module, buzzer, bow motor representation of engine, 7 volts lithium battery, breadboard. ఇదే మన ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసే ముందు బోర్డ్ని అలానే పోర్ట్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక అప్లోడ్ చేద్దాం. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ప్రాజెక్ట్ని చూద్దాం. ఇప్పుడు మన ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మన ప్రాజెక్ట్‌ని టెస్ట్ చేద్దాం. దానికంటే ముందు మనకి ఆల్కహాల్ కావాలి కాబట్టి నేనైతే శానిటైజర్‌ని అయితే తీసుకున్నాను. ఈ శానిటైజర్ కూడా మనకి కొంత ఆల్కహాల్ పర్సెంటేజ్ అనేది ఉంటుంది. సో, నేనిప్పుడు ఆల్కహాల్ ప్లేస్‌లో ఈ శానిటైజర్‌ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు పవర్ సప్లై ఇద్దాము. సో, ఇప్పుడు మన ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు చూసారా? ఆల్కహాల్ అయితే ప్రెజెంట్ అయి ఉండలేదు కాబట్టి మనకి ఇగ్నిషన్ అనేది రన్ అవుతూ ఉంది. ఇప్పుడు నేను హ్యాండ్‌కి కొంచెం స్ప్రే చేసుకుంటున్నా. సెన్సార్ దగ్గర ఎప్పుడైతే చూసారా? ఆల్కహాల్ డిటెక్టెడ్, ఇగ్నిషన్ ఆఫ్. సో, మనకి ఈ ఆల్కహాల్ డిటెక్ట్ అయ్యేంత వరకు కూడా ఇగ్నిషన్ అనేది ఆఫ్‌లో ఉంటుంది. ఎప్పుడైతే ఆల్కహాల్ అనేది వెళ్ళిపోతుందో ఎప్పుడైతే మనకి ఆల్కహాల్ క్లియర్ అయిపోతుందో ఆటోమేటిక్‌గా మనకి ఇగ్నిషన్ అనేది మళ్ళీ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయితే అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడే మేము కొత్త వీడియోస్ని అప్లోడ్ చేసినప్పుడు మీరు నోటిఫికేషన్స్ పొందుతారు. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదే మాకు సపోర్ట్గా ఉంటుంది.